హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలో అయితే చూపిస్తాను. ఇది ఈ అన్నంలోకైనా చపాతీలోకైనా ఎలా తిన్నా కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎగ్ మసాలా గ్రేవీ కోసం అయితే నేను ముందుగానైతే ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు గుడ్లపై ఉన్న పెంకులు అయితే ఈజీగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక సైడ్ మనకి ఎగ్స్ ఉడికిపోతుంటాయి. నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఆయిల్లోకి మసాలా దినుసులు అన్నీ వేసుకోవచ్చు. గరం మసాలా, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, బగారా ఆకు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. మన ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి వేగితేనే మన కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనము ఒక సైడు ఇవి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే మన ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే ఈ విధంగా తొందర అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులో మెయిన్ ఒక ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాము. అదే మనం జీడిపప్పు వేస్తాము. దీనివల్ల మన కర్రీకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. జీడిపప్పు వేయడం వల్ల మన ఎగ్ కర్రీకి గ్రేవీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. జీడిపప్పు కూడా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. మనము ఏ గ్రేవీకైనా జీడిపప్పు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అయితే మనం టమాటా, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. మనము ఆయిల్ చూసి వేసుకోవాలి. తగినంతగా మన కర్రీకి సరిపోయేంతగా, అంటే ఇవి ఉడికే విధంగా మనమైతే ఆయిల్ అయితే ముందుగా వేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకొని అయితే ఈ టమాటా, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఉడికేటట్టు అయితే కొంతసేపు అయితే క్యాప్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ పేస్ట్ అయితే మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కారము ఇవన్నీ టమాటాకు మొత్తం పట్టే విధంగానైతే కారం కూడా కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ ఇది టమాటా కర్రీ లాగా అయిపోతుంది. ఇది డైరెక్ట్ కూడా ఇప్పుడు తినేయచ్చు, కర్రీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇది అయితే చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే వేసుకోవాలి. ఆ మిక్సీలో మనం కొద్దిగా అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే అలాగే వట్టిగానే అయితే వేయించుకున్నాను. తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేను. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా, జీడిపప్పు, ఆనియన్స్ పేస్ట్ని అయితే మనం ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు వీలుంటే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఈ గ్రేవీ ఉడికిన తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేను, ఎందుకంటే నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది. అందుకని నేను వాటర్ అయితే యాడ్ చేయలేను. ఇలా ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో అయితే కసూరి మేతి అయితే యాడ్ చేయాలి. కసూరి మేతితో కూడా మనకు ఎగ్ కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. లాస్ట్లో ఫైనల్గా మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి దేంట్లో అయినా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.